సరే సార్. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? అవును సార్. యహా కుచ్ దిఖ్ రహా హై ఆప్‌కో. కొన్ని కనిపిస్తున్నాయి మీకిక్కడ. ये क्या है? ये क्या है? ఇవి ఏమిటి? ఏ ఫల్ హై. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ ఇవి. ఫల్ హై. ఫల్ హై పండ్లు. పండ్లు. ఓకే. ఏ ఫల్ హై. ఇవి పండ్లు. ఓకే. ఓకే. వెరీ గుడ్. ఓకే. యహ్ కౌన్ హై జీ? ఏ కౌన్ హై అంటే అతను అబ్బాయి మీకు తెలీదు యాక్చువల్‌గా. జస్ట్ అబ్బాయి అని చెప్పండి చాలు. ఏ లడకా హై. ఏ లడకా హై. యహ్ లడకా హై. యహ్ అంటే ఇతడు అని అర్థం వస్తుంది. యహ్ అంటే ఇతడు అని అర్థం వస్తుంది. అలాగే యహ్‌ని పూర్తిగా యహ్ అనేది పలకలేక దీన్ని ఎలా 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 పలుకుతుంటారు? ఏ అంటూ ఉంటారు. ఓకే. ఏ లడకా హై. ఏ లడకా హై. ఇతను అబ్బాయి. క్యా యహ్ లడ్కీ హై? క్యా యహ్ లడ్కీ హై? లड़की नहीं है. హ్మ్. ये लड़का है. వెరీ గుడ్. వెరీ గుడ్. యహ్ లడ్కీ నహీ హై. లడకా హై. యహ్ లడ్కీ నహీ హై. లడకా హై. ఓకే. యహ్ ఇతడు. ఓకే. లడ్కీ నహీ హై. అమ్మాయి కాదు. फिर कौन है? लड़का है. लड़की नहीं है तो फिर कौन है? लड़का है. लड़का है. ओके. ओके. వెరీ గుడ్. నెక్స్ట్. యహ్ క్యా హై? యహ్ క్యా హై? ఇంకా మీకేమైనా ఒకవేళ హిందీలో తెలియకపోతే ఆ జంతువుల పేర్లు గాని, ఆ వస్తువుల పేర్లు గాని హిందీలో తెలియకపోతే మీరు ఇంగ్లీష్‌లో చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఓకే. హ్మ్. యహ్ క్యా హై? ये बटरफ्लाई है. యహ్ బటర్‌ఫ్లై హై. ఓకే. యహ్ బటర్‌ఫ్లై హై. ఇది బటర్‌ఫ్లై. దీన్నే హిందీలో మనం ఏమంటాం? తిత్లీ అంటాం. తిత్లీ. తిత్లీ అంటే బటర్‌ఫ్లై. సీతాకోకచిలుక. యహ్ తిత్లీ హై. ఇది సీతాకోకచిలుక. క్యా యహ్ క్యాటర్‌పిల్లర్ హై? క్యా యహ్ క్యాటర్‌పిల్లర్ హై? ఇది క్యాటర్‌పిల్లరా? నరేంద్ర గారు. ये कैटरपिलर नहीं है. హ్మ్. ఫిర్ క్యా హై? మరేంటి? ये तितली है. తిత్లీ హై. వెరీ నైస్. ఏ క్యాటర్‌పిల్లర్ నహీ హై. యహ్ తిత్లీ హై. తిత్లీ హై. ఇది క్యాటర్‌పిల్లర్ కాదు. సీతాకోకచిలుక. ఓకే. క్యాటర్‌పిల్లర్‌ని ఏమంటారంటే ఇల్లీ అంటారన్నమాట. ఇల్లీ లేదా కమలా. కమలా గాని, ఇల్లీ గాని అంటారు. ఇల్లీ. ఓకే. ఇల్లీ అంటే గొంగళి పురుగు. యహ్ ఇల్లీ నహీ హై. యహ్ తిత్లీ హై. ఓకే. ఇది గొంగళి పురుగు కాదు. సీతాకోకచిలుక. ఓకే. ये क्या है जी? ये क्या है? సార్ మంకీస్ ని హిందీలో ఏమంటారు సార్? ఇంగ్లీష్‌లో చెప్పండి సార్. అదే చెప్తాను కదా! హిందీలో తెలియకపోతే ఇంగ్లీష్‌లో చెప్పండి. ఏం ప్రాబ్లమ్ లా. మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? యహ్ అంటే ఇది అని, ఏ అంటే ఇవి అని, ఓకే. హై అంటే ఉన్నది అని, హై అంటే ఉన్నవి అని. ఓకే. ఇవి ఈ ఈ ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్ మనం నేర్చుకోవాలి తప్పిస్తే వీటి పేర్లు కాదనమాట. వీటి పేర్లు మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం మార్నింగ్ వొకాబులరీ సెషన్‌లో. ఓకేనా? ఏ మంకీ హై. ఆ! ఏ మంకీస్ హై. ఏ అంటే ఇవి. ఎక్కువ ఉన్నాయి కదా! ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే. ఏ అంటే ఇవి. మంకీస్ హై డాట్ ఆన్ హై. ఓకే. డాట్ ఆన్ హై యూజ్ చేస్తాం అన్నమాట. హై అంటే ఉన్నవి. ఇవి మంకీస్ అయి ఉన్నవి అని చెప్తున్నాం. ఓకే. ఏ మంకీస్ హై. మంకీస్‌ని హిందీలో ఏమంటామంటే మంకీ లేదా మంకీస్. బందర్ అంటాం అన్నమాట. ఏ బందర్ హై. ఓకే. యహా कितने बंदर है जी? यहाँ कितने बंदर है? समझ में आया? समझ सर. यहाँ कितने बंदर है? 3 बंदर है. వెరీ గుడ్. యహా ఇక్కడ. యహా అంటే ఇక్కడ అని అర్థం. నేను టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఆ! ఓకే. యహా అంటే ఇక్కడ అని అర్థం. యహా అంటే ఇక్కడ. 1 సెకండ్. मैं इंक्रीज कर रहा हूँ ఫాంట్ సైజ్ को. యహా అంటే ఇక్కడ అని అర్థం అన్నమాట. ఓకే. తీన్ అంటే 3. ఓకే. యహా తీన్. ఓకే. బందర్ అంటే కోతి, కోతులు. ఓకే. హై ఉన్నవి. యహా 3 బందర్ హై. యహా ఇక్కడ 3 బందర్ హై. 3 కోతులు ఉన్నవి. అర్థమైందా? ఈరోజు మన టార్గెట్ ఏంటి అంటే ఈ హై డాట్ అన్న హైకిను, నార్మల్ హైకి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ హై అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? డాట్ అన్న హై ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవడం. అలాగే యహ్, వహ్, ఏ, వే, ఆప్ ఇలా వీటి గురించి తెలుసుకోవడం. ఓకే. నెక్స్ట్. యహ్ క్యా హై జీ? యహ్ క్యా హై? యహ్ ఇది. క్యా అంటే ఏమిటి? యహ్ క్యా హై? మీరు ఎవరినైనా కూడా హిందీలో ఏదైనా ఒక వస్తువు గాని, ఏదైనా జంతువు గాని, ఏదైనా ఉన్నప్పుడు ఇది ఏమిటి అని అడగాలనుకోండి. ఓకే. యహ్ అంటారు. యహ్ అంటే ఇది. క్యా అంటే ఏమిటి? హై అంటే ఉన్నది. యహ్ క్యా హై? అంటే ఇది ఏమిటి? చెప్పండి. యహ్ క్యా హై? యహ్ రిమోట్ హై. ఓకే. యహ్ క్యా హై? యహ్ రిమోట్ హై.
रिमोट ఓకే. యహ్ క్యా హై? मोबाइल है మొబైల్ హై. వెరీ గుడ్. యహ్ క్యా హై? యహ్ మొబైల్ హై. ఓకే. యహ్ క్యా హై? అంటే అది హిందీ హిందీ తెలియకపోతే ఇంగ్లీష్‌లో చెప్పండి. నో ప్రాబ్లమ్. यह कोम है కోమ్ హై. యహ్ కంఘీ హై. కంఘీ అంటే కోమ్ అన్నమాట. ఇలా మీరు ఎవరినైనా కూడా మీకు తెలియని వస్తువు ఏదైనా ఉన్నప్పుడు ఇదేంటి అని అడగాలనుకున్నప్పుడు యహ్ క్యా హై అనేది యూజ్ చేస్తారన్నమాట. అలా కాకుండా మరి ఎక్కువ వస్తువులున్నాయనుకోండి. ఎక్కువ వస్తువులున్నాయి. వాటిని ఇవేంటి అని అడగాలనుకున్నప్పుడు ఎలా అడుగుతాం? ఇవేంటి? ఇవి, ఇవి అన్నప్పుడు ఏ అంటాం ये కదా! क्या है? ये ఆ! ఏ క్యా హై? ఏ క్యా హై? ఇవేంటి? ఇవేంటి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. యహ్ క్యా హై అని అడుగుతాను నేను. యహ్ ఫాక్స్ హై. ఫాక్స్‌ని ఏమంటారో తర్వాత చూద్దాం. ఓకే. ఫాక్స్‌ని ఏమంటారో తర్వాత చూద్దాం. యహ్ ఫాక్స్ హై. ఇది నక్క. ఓకే. ये क्या है? ये क्या है? ये बंदर है. ये मंकीస్ है. ये ఇవి మంకీస్ హై. మంకీస్ అర్థమైందా? యహ్ ఒకటి ఉంది కాబట్టి యహ్ క్యా హై అన్నాను. ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ క్యా హై అంటున్నాను. యహ్ క్యా హై? ఓకే. యహ్ క్యా హై? యహ్ క్యా హై? ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ये कप है ఆ! యహ్ కప్ హై. యహ్ ప్యాలా హై. యహ్ ప్యాలా హై. ఇది గిన్నె, ఇది కప్పు ఇలా చెప్పడం ప్యాలా, ప్యాలి అంటాం. ప్యాలా అంటే ఒక బౌల్ లాంటిది ఉందనుకోండి దాన్ని ప్యాలా అనొచ్చు. ఒక కప్ అన్నమాట. కొంచెం పెద్ద సైజ్ కప్పు. అదే ఒక చిన్న సైజ్ కప్పు ప్యాలి అంటాం. ఇది టీ కప్ కాబట్టి చిన్నగా ఉంది కాబట్టి ప్యాలి అని చెప్పొచ్చన్నమాట. యహ్ ప్యాలి హై. ఓకే. అది కప్ హై. నో ప్రాబ్లమ్. యహ్ కౌన్ హై? చూడండి. యహ్ కౌన్ హై? ఇక్కడ నేను ఇంతకుముందు మీకు జంతువుల గురించి, వస్తువుల గురించి అడిగాను కాబట్టి క్యా అన్నాను. అంటే ఏమిటి అని అడిగాను. ఇదేంటి? అదేంటి? అని అడిగాను కదా! మరి ఇక్కడ మనిషి ఉన్నాడు. కాబట్టి ఓకే. ఏమడుగుతాను? యహ్ కౌన్ హై? యహ్ కౌన్ హై? అని అడుగుతాం అన్నమాట. ఏమని అడుగుతాం? యహ్ అంటే ఇతడు, కౌన్ అంటే ఎవరు, హై అంటే ఉన్నాడు. ఇతడు ఎవరై ఉన్నాడు అని అడుగుతున్నాం. మీరేం చెప్తారు? यह लड़का है యహ్ బచ్చా హై. యహ్ బచ్చా హై. చోటా బచ్చా హై. చోటా బచ్చా హై. చిన్న అబ్బాయి, చిన్న పిల్లాడు. యహ్ చోటా బచ్చా హై. యహ్ కౌన్ హై? यह छोटा बच्चा है చోటా బచ్చా హై. యహ్ చోటా బచ్చా హై. అర్థమైందా మీకు? నేను ఇంతకుముందు మనుషుల గురించి ఇంతకుముందు నేను వస్తువుల గురించి, జంతువుల గురించి మాట్లాడాను కాబట్టి క్యా యూజ్ చేశాను. ఎప్పుడైతే నేను మనుషుల గురించి మాట్లాడుతున్నానో ఎవరు అని అడుగుతాం. ఏంటి అని అడగం. ఇదేంటి అని అడగం. ఇతడు ఎవరు అని అడుగుతాం. ఆ ఎవరు అని అడగడానికి ఏం చెప్తామంటే క్యా అని చెప్తామన్నమాట. అర్థమైందా? అలా. ఓకే. యహ్ కౌన్ హై? ఈమె ఎవరు? ఓకే. ఈమె ఎవరు? ఎవరో నాకు కూడా తెలీదు యాక్చువల్‌గా ఆవిడెవరో నాకు కూడా తెలీదు. ఇది ర్యాండమ్‌గా ఇంటర్నెట్‌లో దొరికిన ఫోటో అన్నమాట. ఆవిడేమి మీకు సెలబ్రిటీ కాదు మీకు నాకు తెలియడానికి. కాబట్టి జనరల్‌గా ఆవిడేంటి చెప్పండి. ఆవిడెవరో చెప్పండి. यह बुद्ध है। ఆ! యహ్ ఏక్ బూఢీ ఔరత్ హై. బూఢీ ఔరత్. బూఢీ ఔరత్ అంటే ముసలావిడ. ముసలావిడ. లేదా బుజుర్గ్ ఔరత్ వృద్ధురాలు. ఓకే. యహ్ ఏక్ బుజుర్గ్ హై. ఈమెకు వృద్ధురాలు. వృద్ధురాలు అని చెప్తారు. బుజుర్గ్ ఔరత్ హై ఇలా చెప్పొచ్చు. లేదా బూఢీ ఔరత్ ముసలామె. ముసలావిడ. ఓకే. అని చెప్పొచ్చన్నమాట. యహ్ క్యా హై? यह मछली है। వెరీ గుడ్. క్యా యహ్ తోతా హై? ఇది చిలుక అని అడుగుతున్నానండి. క్యా యహ్ తోతా హై? नहीं तोता नहीं है मछली है यह तोता वेरी गुड. नहीं, तोता नहीं है. फिर क्या? तो फिर क्या है? यह मछली है. తోతా నహీ హై అన్నారు మీరు. ఓకే. తోతా నహీ హై తో తోతా అంటే చిలుక కాకపోతే ఫిర్ క్యా హై? మరేంటి? అని అడిగాను నేను. అడిగితే మీరేమంటారు? ఏ తోతా నహీ హై మచిలీ హై. ఓకే. మీరంటారు నన్ను క్యా ఆప్‌కో దిఖాయి నహీ దే రహే హై. మీకు కనిపించట్లేదా? అదేంటో అది చిలక కాదండి. చేప. ఓకే. ఇలా చెప్తారన్నమాట. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. ఓకే. విష్ణుప్రియ గారు. శ్రీ విష్ణుప్రియ గారు. यस सर। ఓకే. నమస్తే మేడం. नमस्ते सर। ये नींबू है। ఏ నీంబు హై. ఓకే. ఏ నీంబు హై. ఇవి నిమ్మకాయలు. నిమ్మకాయలు. ఓకే. हाँ వెరీ గుడ్. ఇతను ఏం చేస్తున్నాడండి? ఆ చేసే పనిని ఏమంటారు? ఆ చేసే పనిని ఏమంటారు? తెలుగులో చెప్పండి. వంట చేస్తున్నాడు। వంట చేస్తున్నాడు కదా! వంట చేయడాన్ని హిందీలో ఎవరికైనా తెలుసా అండి? వంట చేయడాన్ని ఏమంటారు? వండడాన్ని ఏమంటారు? पकाना। పకానా. వెరీ నైస్. పకానా పకానా. అంటే వండడం. పకానా అంటే వండడం. ఇతను వంట చేస్తున్నాడు కదా! ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి పని చెప్పడం నేర్చుకున్నాం మనం. వంట చేయడాన్ని ఏమంటారని చెప్పారు వాళ్ళు మిగిలిన వాళ్ళు? పకానా అంటారని చెప్పారు. పకానా కదా! అవును సో, సార్। ఇప్పుడు మీకన్నా ఒక చిన్న పర్సన్‌ని మీరు
భోజనం వండు అనాలి. ఎలా చెప్తారు? భోజనం వండు. పకాదో. చూడండి. ముందుగా పకానా అంటే అర్థం ఏంటంటే వండుట, వండుట అన్నమాట. ఓకేనా? ఓకే. ఆ, సో, మీ నౌకరునో ఎవరినో మీరు భోజనం వండు, భోజనం వండు. ఓకే. అని చెప్పాలనుకోండి. భోజనాన్ని ఏమంటాం మనం? ఖానా లేదా భోజన్ ఏదైనా చెప్పొచ్చు. ఖానా. ఓకే. పకా, పకా అంటారన్నమాట. ఖానా పకా. జల్దీ పకా. తొందరగా వండు, తొందరగా వండు. ఓకే. ఖానా జల్దీ పకా. భోజనం తొందరగా వండు. ఇలా చెప్తారు. అవును సార్. యెస్. ఓకే. చూడండి. ఖానా పకా అంటే భోజనం వండు, భోజనం వండు అని అర్థం. ఓకే. ఇప్పుడు భోజనం వండుము అని కొద్దిగా పొలైట్‌గా చెప్పాలి. ఎలా చెప్తారు? సార్ ఎవ్వరు చెప్పకూడదండి. ఓన్లీ విష్ణుప్రియ గారు మాత్రమే చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ చెప్పండి. కాకపోతే మైక్ ఆఫ్ చేసుకొని చెప్పండి. ఎవరి మైక్ ఆన్ అయి ఉండకూడదు. ఓకేనా? మిమ్మల్ని కూడా పిలుస్తాను నేను. చెప్పండి. భోజనం వండుము అని చెప్పాలి. నిన్న నైట్ క్లాస్ విన్నారా మీరు? విన్నాను సార్. హ్మ్. కానా పకానేనా. ఓకే. ఖానా పకావో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే సార్. ఓకే. ఏదైనా కూడా మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ ఎదుటి వాళ్ళకి ఒక పని చేయమని చెప్పాలనుకున్నప్పుడు, ఆ పని ఏదైతే ఉందో ఆ పనికి యాడ్ చేస్తారు చివర్లో. ఆ క్రియకి యాడ్ చేస్తారన్నమాట. ఓకే. ఖా ప్లస్ ఖావో అంటే తినుము. ఓకే. సోజా ప్లస్ సోజావో నిద్రపొమ్ము. ఆ ప్లస్ ఆవో రమ్ము. ఓకే. ఉట్ ప్లస్ ఉఠో లెమ్ము అంటే లెమ్ము అంటే లే అని అర్థం అన్నమాట. కొద్దిగా పొలైట్‌గా. అర్థమైందా? సో, ఇలా ప్రతి వర్బ్‌కి కూడా యాడ్ చేస్తారు. ఓకే. క్లియర్ ఇంతవరకు. మరి మీకంటే పెద్దాయన ఉన్నారు. ఆయన్ని మీరు వంట చెయ్యండి, వంట వండండి అనాలి. ఎలా చెప్తారు? కానా పకాయేనా. ఖానా పకాయియే, పకాయే. పకాయియే యాడ్ చేస్తారన్నమాట. ఓకే. ఓకే సార్. పకానాలో నా తీసేసి పకా ప్లస్ పకాయియే అంటే వండండి. పకా ప్లస్ పకావో వండుము. ఓకేనా? ఓకే సార్. అంతే. ఓకే చాలా, సార్. చాలా, చాలా ఈజీ. అంటే వండుము అని అర్థం. ఓకే. ఇతను కార్ నడుపుతున్నాడు. ఓకే. మీరొక పర్సన్‌ని నడపడాన్ని ఏమంటారు? ఎవరైనా చెప్తారా? నడపడం. చలానా. నడపడాన్ని హిందీలో ఏమంటారంటే చలానా అంటారన్నమాట. చలానా అంటే అర్థం ఏంటి? నడుపుట. ఏదైనా కారు గాని, బండి గాని ఏదైనా నడిపితే గనక దాన్ని చలానా అంటాం. మనకు మనం నడిస్తే చలన అంటాం. ఓకే. చలన అంటే నడవడం. చలానా అంటే నడపడం. అర్థమైందా? సో, ఇప్పుడు చెప్పండి. కారు నడుపు. ఎవరో ఒక చిన్న అబ్బాయికి మీరు రెస్పెక్ట్ లేకుండా చెప్తున్నారు. కారు నడుపు అంటున్నారు. ఎలా చెప్తారు? కార్ చలో. కార్ ఓకే. సారీ. చలో. కార్ చలో కాదండి. చలో అంటే నడువు అని. ఓకే. ఓకే కార్ సార్. చలో అంటే కారు నడువు అని. కారే నడుస్తది. ఎవరు నడపాలి కదా! ఓకే. అవును సార్. అది చలా అని చెప్తాం అన్నమాట. ఆ నా తీసేస్తాం అంతే. చూసారా పైన చలానా అంటే నడపడం కదా! ఈ చలానాలో నా తీసేసి జస్ట్ కార్ చలా. జల్దీ చలా అంటే తొందరగా నడుపు. ఓకే. అంటే ఇదేంటిది? ఓకే సార్. నడుపు అని చాలా స్ట్రాంగ్‌గా ఆర్డర్ వేస్తున్నారు మీరు. కమాండ్ చేస్తున్నారన్నమాట. కార్ చలా, జల్దీ చలా. ఓకే. అంటే కారు నడుపు అని అర్థం. ఓకే. అదే మీరు కారు నడుపుము కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాలి. కార్ చలావో. వెరీ గుడ్. కార్ చలావో. కారు నడుపుము అని అర్థం. ఇదేంటిది? నడుపుము అని అర్థం. ఇప్పుడు కారు నడపండి. పెద్దాయన ఎవరికో చెప్తున్నారు మీరు. కారు నడపండి. కార్ చలాయే. వెరీ నైస్. కార్ చలాయియే అంటే కారు నడపండి అని అర్థం. నడపండి అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు మీకన్నా చిన్నవాళ్ళకి, మీకన్నా పెద్ద సమానమైన స్థాయి వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా మీరు చక్కగా చెప్పేయచ్చనమాట. ఏదైనా ఒక పని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి కార్ చలా లేకపోతే ఖానా పకా వీటికంటే కూడా ఈ యాడ్ చేస్తూ మాట్లాడడం అనేది మంచిదనమాట. అర్థమైందా? అంటే మనకన్నా బాగా స్థాయిలో చిన్నవాళ్ళైనా కూడా ఓకే. మనకంటే స్థాయిలో చిన్నవాళ్ళైనా కూడా ఆ యాడ్ చేసి మాట్లాడామనుకోండి, వాళ్ళు కొద్దిగా
కొద్దిగా పొలైట్‌గా ఫీల్ అవుతారనమాట. అర్థమైందా? అలా అలా చెప్పొచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. విష్ణుప్రియ గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. రాజేష్ అనపర్తి గారు. सर సార్. హ్మ్. ये क्या है जी? यह 2 बिल्ली है। ये 2 बिल्लियाँ हैं. బిల్లియా అంటే పిల్లలనమాట. ఓకే. ओके ఏ అంటే ఇవి, దో అంటే 2, బిల్లియా అంటే పిల్లులు. ఏ 2 బిల్లియా హై. ఇవి 2 పిల్లులు. ఓకే. హ్మ్. ओके सर। ఓకే. యెస్. ఓకే. ये 2 बिल्लियाँ हैं. यहाँ ये 2 कितने बिल्ली यहाँ कितने बिल्लियाँ हैं जी? यहाँ कितने बिल्लियाँ हैं? यहाँ 2 बिल्लियाँ है। वेरी गुड. यहाँ 2 बिल्लियाँ हैं. यहाँ 2 बिल्लियाँ हैं. वेरी गुड. ओके. ओके क्या यहाँ 3 बिल्लियाँ हैं? क्या यहाँ 3 बिल्लियाँ हैं? नहीं, यहाँ 2 बिल्लियाँ है। వెరీ గుడ్. నహీ యహా 3 బిల్లియా నహీ హై. ఇక్కడ 3 పిల్లులు లేవు. ఓకే. 2 బిల్లియా హై. 2 పిల్లులున్నాయి. ఓకే. సో ఇలా ఓకే. చెప్తారన్నమాట. క్యా ఏ కుత్తే హై? ఇవి కుక్కలా? క్యా ఏ కుత్తే హై? नहीं, यह कुत्ता नहीं है। ये कुत्ता नहीं है। కుత్తే కుత్త అంటే ఒక కుక్క అన్నమాట. కుత్తే అంటే కుక్కలు. ఓకే. ఏ కుత్తే నహీ హై. ఇవి కుక్కలు కాదు. ఫిర్ క్యా హై? बिल्ली है। బిల్లియా హై. ఏ बिल्ली బిల్లియా హై. ఇవి పిల్లులు. ఏ కుత్తే నహీ హై. ఇవి కుక్కలు కాదు. ఏ బిల్లియా హై. ఇవి పిల్లులు. వెరీ నైస్. थैंक्स। యహ్ క్యా హై జీ? यह मछली है। यह मछली है. ओके. क्या यह छोटी मछली है? नहीं, यह छोटी मछली नहीं है। फिर वह एक बड़ी मछली है. అదొక పెద్ద చేప. ఓకే. బడి అంటే పెద్ద, చోటి అంటే చిన్న. क्या यह छोटी मछली है? ఇదొక చిన్న చేప. नहीं, यह बहुत बड़ी मछली है. ఇది చాలా పెద్ద చేప. ఓకే. ओके ఓకే. यह क्या है जी? यह टाइगर है। यह टाइगर है. ओके. क्या यह बिल्ली है? यह बिल्ली नहीं है। ओके. ये टाइगर है। ये टाइगर यह है. टाइगर है। ఓకే. ఈమె ఇక్కడ ఏం చేస్తుందండి? రాస్తుంది సార్। చదువుతుంది. ఓకే. చేతిలో పెన్ ఉంది కాబట్టి రాస్తుంది అనుకోవచ్చు మీరు. ఓకే. రాస్తుంది అనుకోండి, చదువుతుంది అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు చెప్పండి, చదవడాన్ని ఏమంటాం హిందీలో? లిఖో సార్। పడ్నా. లిఖ్నా అంటే అర్థం ఏంటంటే వ్రాయడాన్ని లిఖ్నా అంటాం. మరి చదవడాన్ని ఏమంటామంటే పడ్నా అంటాం. పడ్నా అంటే అర్థం ఏంటి? చదవడం అనమాట. పడ్నా అంటే చదువుట. లిఖ్నా అంటే రాయడం, పడ్నా అంటే చదవడం. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, చదువు. ఆ అమ్మాయిని మీరు చదువు అని చెప్పాలి. ఆ అమ్మాయి మీకన్నా చిన్న అమ్మాయి, మీ స్టూడెంట్ ఎవరు అనుకుందాం. ఓకే. ఆ అమ్మాయి చదవకుండా ఫోన్‌లో ఏదో గేమ్స్ ఆడుతుంది. అప్పుడు మీరు గట్టిగా చదువు అనాలి. ఎలా చెప్తారు? చదువు. తూ చదువు. పడో తూ పడ్. పడో పడ్. తు పడ్ అంటే అర్థం ఏంటి? నువ్వు చదువు అని కొద్దిగా గట్టిగా చెప్తున్నారన్నమాట. నువ్వు చదువు. ఓకే. గేమ్స్ బంద్ కర్కే పడ్. గేమ్స్ ఆఫ్ చేసి చదువు. ఓకే అని గట్టిగా చెప్తున్నారు మీరు. అర్థమైందా? సో అలా కమాండింగ్ గా ఓకే చెప్పేటప్పుడు పడ్ అంటాం అంతే. పడ్ నాలో ఈ పడ్ నాలో ఉన్న నా తీసేస్తాం అనమాట. పడ్నా అంటే చదవడం, దీంట్లో నా తీసేసి జస్ట్ పడ్ అంటే తు పడ్ అంటే నువ్వు చదువు. ఓకే. గట్టిగా చెప్తున్నాం. ఓకే. అలాగే చూడండి, నువ్వు చదువుము అని కొద్దిగా పొలైట్ గా చెప్తారు. ఎలా చెప్తారు? నువ్వు చదువుము. కొద్దిగా పొలైట్ గా నువ్వు అని పిలవాలంటే ఎలా పిలుస్తాం ఎదుటి వాళ్ళని? ఆప్ పడా తుమ్ అంటాం. ఆప్ అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి గౌరవిస్తూ చెప్పాలనుకున్నప్పుడు అది పెద్దవాళ్ళకి. ఆప్ అంటే తమరు అని చెప్తాం. ఓకే. కానీ ఇక్కడ నువ్వు అనే చెప్పాలి, కానీ కొద్దిగా పొలైట్ గా చెప్పాలి. అప్పుడు తుమ్ అని చెప్తాం అనమాట. ఓకే. తుమ్ పఢో. పడ్ ప్లస్ ఓ ఏమవుతుంది? పఢో అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? నువ్వు చదువుము అని అర్థం వస్తుంది. నువ్వు చదువుము. క్లియరా? ఓకే. ఇప్పుడు చెప్పండి, మీరు చదవండి, తమరు చదవండి అని చెప్పాలి. ఎలా చెప్తారు? తమరు చదవండి. आप पढ़ाइए। ఆప్ అంటే తమరు.
పడ్ ప్లస్ ఇఏ పడియే, ఆప్ పడియే అంటే అర్థం ఏంటి? తమరు తమరు చదవండి అని అర్థం. తమరు చదవండి. ఆప్ పడ్ ప్లస్ ఇఏ పడియే ఇలా చెప్తాం. ఇప్పుడు సేమ్ అది చెప్పండి. నువ్వు రాయు, నువ్వు రాయు, నువ్వు రాయు గట్టి కమాండింగ్‌గా చెప్తున్నారు. तू लिखो టు లిక్, టు లిక్ ఏంటది? టు లిక్, టు లిక్ అంటే నువ్వు రాయు, నువ్వు రాయు. టు పడ్ లాగే టు లిక్ నువ్వు రాయు. ఓకే. నువ్వు రాయుము కొద్దిగా పొలైట్‌గా చెప్తున్నారు. तुम लिखो తుమ్ లిఖో తమరు రాయండి. आप लिखिए ఆప్ లిఖియే. వెరీ నైస్, వెరీ నైస్. అంతే, అంతే అంతకుమించి ఏమి లేదు. ఓకే. సో, ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు. నేను పిలిచిన వెంటనే అందరూ కొద్దిగా అలర్ట్‌గా ఉండి పలకండి. మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఓకే. టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే. సురేఖ గారు, టి. సురేఖ గారు. నమస్తే ప్లీజ్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఓకే. ఓకే. యహ క్యా హై జీ? యహ క్యా హై? ఇక్కడ ఏమున్నాయి? ఏ మీకు లయన్స్ హై. వెరీ గుడ్. ఏ లయన్స్ హై. ఓకే. ఏ లయన్స్ హై. ఇవి సింహాలు. యహ కితనే లయన్స్ హై జీ? ఇక్కడ ఎన్ని లయన్స్ ఉన్నాయి ఇక్కడ? यहाँ 2 లయన్స్ హై. 3 मुझे 3 दिख रहा है. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందా? यहाँ 3 లయన్స్ హై. యహ అంటే ఇక్కడ, 3 అంటే 3, లయన్స్ హై సింహాలు ఉన్నాయి. ఓకే. यहाँ 3 లయన్స్ హై. 3 లయన్స్ హై అంటే ఇక్కడ 3 సింహాలు ఉన్నాయి. ఓకే. యహ కితనే నీంబు హై జీ? యహ కితనే నీంబు హై? यहाँ 3 नींबू है. यह 3 नींबू है. ओके, वेरी गुड. ओके. उसके हाथ में क्या है जी? उसके हाथ में क्या है? అతని చేతిలో ఏముంది? यह उसके हाथ में क्या है? అతని చేతిలో ఏముంది? చెప్పండి. वह बाल है सर. yes, very good. उसके हाथ में బాల్ హై అని చెప్తారు షార్ట్ కట్ లో. బాల్ హై. ఓకే. ఓకే. వే కహా హై? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వే వాళ్ళు, కహా హై ఎక్కడున్నారు? కహా అంటే ఎక్కడ అని అర్థం అన్నమాట. అర్థమైందా? చూడండి. కహా అంటే ఎక్కడ. కహా అంటే ఎక్కడ. ఓకే. చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వే వాళ్ళు, కహా హై ఎక్కడున్నారు? वे ग्राउंड में है. వెరీ నైస్. వే వాళ్ళు గ్రౌండ్ లో హై ఉన్నారు. ఓకే. వే వాళ్ళు గ్రౌండ్ లో హై ఉన్నారు. వెరీ నైస్ మేడం. వెరీ నైస్. వెల్ ట్రై. యహ క్యా హై? ఇదేంటి? यह 2 शीप है. ఓకే. ఏ అని చెప్తాం అనమాట. ఒకవేళ మీరు 2 అని చెప్పాలనుకోండి, 2 ఉన్నాయని 2 గొర్రెలు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ అంటారు, ఇవి అంటారు అనమాట. యహ్ అంటే ఇది అని అర్థం, ఏ అంటే ఇవి అని అర్థం కదా. సో ये 2 शीप है. ఏ 2 షీప్ హై. ఓకే. ఏ ఇవి, 2 షీప్ హై గొర్రెలు. ఓకేనా. సో ఇలా చెప్తారు. షీప్స్ హై. ఓకే. ఓకే. యహ కౌన్ హై? ఇక్కడ ఎవరున్నారు? యహ ఇక్కడ, కౌన్ హై यहाँ ఎవరున్నారు? लड़का है. యహ ఏక్ లడకా హై. ఓకే. యహ ఏక్ లడకా హై. ఓకే. लड़का है. ఓకే. యహ క్యా హై? ఇక్కడ ఏమున్నాయి? यहाँ ग्रेप्स अंगूर. यहाँ अंगूर है. హై. వెరీ గుడ్. ఏ అంగూర్ హై. ఇవి ద్రాక్ష పళ్ళు. ఓకే. ఇవి ద్రాక్ష పళ్ళు ఇలా చెప్తా. ఓకే. ఏ క్యా హై జీ? ये कैरेट है. ये गाजर है. ये कैरेट है. ये गाजर है. ఇవి క్యారెట్స్. ఇవి క్యారెట్స్. गाजर. నేను అడుగుతాను, క్యా ఏ మూలి హై? ఇవి ముల్లంగా. క్యా ఏ మూలి హై? ఇవి ముల్లంగినా? ये సార్ ఇంకొకసారి అడగండి సార్. రిపీట్ చేయండి సార్. క్యా ఏ మూలి హై? ఏంటి ఇవి? మూలినా, ముల్లంగినా? ये मूली नहीं है. ये गाजर है. వెరీ నైస్ మేడం. సూపర్. ఓకే. ఏ మూలి నహీ హై, ఏ గాజర్ హై. ఏ మూలి నహీ హై, ఏ గాజర్ హై. ఓకే. చూడండి. రోజు క్యారెట్ తిను అని మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలి, ఎలా చెప్తారు? ప్రతిరోజు క్యారెట్ తిను అని చెప్పాలి, మీరు ఎలా చెప్తారు? तुम खाना खाओ. ఖానా కాదండి, భోజనం చేయమని చెప్పట్లా. క్యారెట్
క్యారెట్ తినమంటున్నారు, గాజర్ తినమంటున్నారు. ఇది క్యారెట్. तुम कैरेट खाओ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. తుమ్ అంటే నువ్వు. ఓకే. గాజర్ క్యారెట్. ఓకే. ఖావో తిను. ఎప్పుడు తినాలి? ప్రతిరోజు తినాలి. ఏదో ఒకసారి తింటే అయిపోదు, అంతే కదా. నువ్వు ప్రతిరోజు తిను. ప్రతిరోజు అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తామంటే प्रतिदिन. తుమ్ హర్ దిన్, తుమ్ హర్ దిన్, తుమ్ నువ్వు, హర్ దిన్ ప్రతిరోజు, గాజర్ క్యారెట్, ఖావో తిను. అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా ఈజీ అనమాట. అదే మీకంటే ఒక పెద్ద ఆయన ఎవరో ఉన్నారు, ఆయనకి చెప్పాలి. ఆయనకి ఎవరో తాతగారు, ఆయనకి కళ్ళు సరి కనిపించట్లేదమ్మా, వయసు అయిపోయిందంటే, తాతగారు ఏం కంగారు పడకండి, మీరు రోజు క్యారెట్ తినండి, రోజు క్యారెట్ తినండి, మీరు మళ్ళీ చాలా బాగా చూడగలుగుతారు మీరు అని చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? మీరు రోజు క్యారెట్ తినండి. आप हर दिन गाजर खाइए. వెరీ నైస్, వెరీ నైస్. ఖాయియే. ఓకే. ఆప్ తమరు, హర్ దిన్ ప్రతిరోజు, గాజర్ క్యారెట్, ఖాయియే తినండి. ఓకే. ఓకే. బహుత్ బడియా మేడం, బహుత్ బడియా. చాలా బాగా Thank you, చెప్తున్నారు. sir. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ సౌజన్య గారు. సౌజీ. हेलो, నమస్తే. नमस्ते मैडम, गुड इवनिंग. यह क्या है जी? पता है ना इसका नाम? हाँ, टॉर्टाइस. यह क्या है? यह टॉर्टाइस है. व्हाट? यह टॉर्टाइस है. यह టార్టాయిస్ है. ఇది తాబేలు అని చెప్తున్నారు. తాబేలుని హిందీలో కచువా అంటారన్నమాట. ఏమంటారు? కచువా. యహ్ కచువా హై. ఇది తాబేలు. ఓకే. క్యా యహ్ క్రొకడైల్ హై? ఇది క్రొకడైలా? नहीं, वह टॉर्टाइस है. వెరీ గుడ్. నహి లేదు, వహ టార్టాయిస్ హై. ఓకే. చెప్పండి. నేను సౌజన్య. मैं सौजन्य हूँ. मैं सौजन्य हूँ. వెరీ గుడ్. నేను సౌజన్యాని అని చెప్పారు మీరు. ఓకే. आप कहाँ से है जी? मैं हुबली से हूँ. मैं हुबली से हूँ. నేను హుబ్లీ నుంచి. ఓకే. తర్వాత आप क्या करते हैं जी? మీరు ఏం చేస్తారు? मैं एक गृहिणी हूँ. मैं एक गृहिणी हूँ. నేను ఒక గృహిణిని. ఓకే. आप कैसे है जी? मैं ठीक सर. आप कैसे है? मैं ठीक हूँ. मैं ठीक हूँ. నేను బాగున్నాను. ఓకే. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. క్లియర్. ఇప్పుడు మీరు నన్ను అడగాలి. ఏమని అడగాలంటే, మీరెవరు? ఓకే. మీ పేరేంటి? లేకపోతే మీరు ఎక్కడి నుంచి? మీరు ఎలా ఉన్నారు? మీరు ఏం చేస్తారు? ఇవన్నీ మీరు నన్ను అడగాలి. నేను చెప్తాను. आपका नाम क्या है? ఓకే. మేరా నామ్ కృష్ణారెడ్డి హై. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? आप कैसे हो? मैं ठीक हूँ जी, मैं बहुत बढ़िया हूँ. నేను బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి అని అడగండి. మీరు ఎక్కడి నుంచి నన్ను అడగండి. మీరు ఎక్కడి నుంచి అని అడగండి నన్ను. आप कैसे हो? आप कहाँ से है? आप कहाँ से है? కహా సే. చూడండి ఒకసారి. మీరు అది కైసేకిని కహాసేకి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఒకసారి చూడండి. ఆప్ అంటే తమరు. ఓకే. కహా అంటే ఎక్కడ, సే అంటే నుండి. ఓకే. ఆప్ తమరు, కహా ఎక్కడ, సే నుండి. ఓకే. హై. ఆప్ కహా సే హై జీ అని అడిగితే, మీరు ఎక్కడి నుంచి అండి అని అడుగుతున్నారు. ఇంకా దానికి ఆన్సర్గా నేను ఏం చెప్తాను? నేను విశాఖపట్నం సే హూ. విశాఖపట్నం నుండి అని చెప్తున్నాను. ఓకే. మీరు నన్ను అడగండి. సార్ మీరు హైదరాబాద్ నుంచా అని అడగండి. మీరు నన్ను హైదరాబాద్ నుంచా అని అడగండి. आप तुम हैदराबाद से है. ఆప్ తుమ్ము రెండు రావు. ఏదో ఆప్ అని యూజ్ చేస్తారు, తుమ్ అని యూజ్ చేస్తారు. ఆప్ అంటే తమరు, తుమ్ అంటే నువ్వు. ఓకే. ఆప్ తుమ్ అన్నారంటే మీరు నువ్వు అని అర్థం అనమాట. మీరు నన్ను గౌరవించారో తెలీదు, తుమ్ అన్నారో తెలీదు, ఏమన్నారో తెలీదు అనమాట. ఓకే. మీరు రెస్పెక్ట్ ఇచ్చేలా అయితే ఆప్ అనండి. ఓకే. లేకపోతే నేను మీకన్నా బాగా చిన్నవాళ్ళు అనిపించాను అనుకోండి, అంటే నేను సొంతూరు వాడతాను కాబట్టి అలా అనిపిస్తాను అనుకోండి జనరల్గా. ఒకవేళ అలా అనిపించాను అనుకోండి, తుమ్ అనండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఓకే. రెండు యూజ్ చేయకండి, కానీ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఓకే. చెప్పండి. మీరు ఎక్కడ నుండి? మీరు హైదరాబాద్ నుండా? क्या तुम हैदराबाद? ఓకే. నేను చిన్నగానే కనిపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ. ఓకే. క్యా తుమ్ హైదరాబాద్ సే హో? हैदराबाद से हो. క్యా తుమ్ హైదరాబాద్ సే హో? ఓకే. నువ్వు హైదరాబాద్ నుంచా అని అడిగారు నన్ను. ఓకే. नहीं मैं हैदराबाद से नहीं हूँ. ఓకే. मैं हैदराबाद से नहीं हूँ. నేను హైదరాబాద్ నుంచి కాదు. मैं వైజాగ్ సే హూ. నేను వైజాగ్ నుండి. ఓకే. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మీరు అడగండి నన్ను. మీరు ఎలా ఉన్నారు అని అడగండి. మీరు ఎలా ఉన్నారు?
आप कैसे हो ఆప్ కైసే హై అది आप మాట్లాడేది స్పష్టంగా మాట్లాడండి. అప్పుడు ఏమవుతుందంటే క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఆప్ कैसे కైసే హై, ఆప్ కైసే హై అని మీరు అడిగారు. అప్పుడు నేనేం చెప్తాను? మై ఠీక్ హూ నేను బాగున్నాను. మై బహుత్ బఢియా హూ నేను చాలా బాగున్నాను. మై ఠీక్ హూ నేను బాగున్నాను. మై బహుత్ బఢియా హూ నేను చాలా బాగున్నాను. ఓకే. అలాగే ఇంకొకటి మీరు నన్ను ఏం చేస్తారని అడగండి. మీరు నన్ను ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? तुम क्या करते हो है ఆ! ఆ! తుమ్ క్యా కర్తే హో? నువ్వేం చేస్తావు అని అడిగారు నన్ను మీరు. ఓకే. మై అధ్యాపక్ హూ. మై టీచర్ హూ. మై టీచర్ హూ, అధ్యాపక్ హూ. ఓకే. ఇలా చెప్తానన్నమాట. నేను ఒక టీచర్‌ని. ఓకే. సో, ఇలా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ ఐవి రావు గారు. नमस्ते सर। నమస్తే మేడం. आपका शुभ नाम? कृष्ण कुमारी सर। कृष्ण कुमारी जी. ओके. कृष्ण कुमारी जी यह क्या है? ये बिजली है। क्या? ये बिजली है। बिजली नहीं है. ये मोमबत्ती है. ओके. ये कैंडल्स हैं। ये मोमबत्ती है. మోంబత్తి అంటే యహ మోంబత్తి హై ఇది కొవ్వొత్తి. ఇది కొవ్వొత్తి. క్రొవ్వొత్తిని ఏమంటాం అంటే మోంబత్తి అంటాం అన్నమాట. లేదనుకుంటే మీకు మోంబత్తి అనేది कैंडल्स हैं। క్యాండిల్ అనండి ఇబ్బంది ఏమి లేదు. ఏ క్యాండిల్స్ హై ఇవి క్యాండిల్స్. ఇవి క్యాండిల్స్. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా కరెంట్ పోయిందనమాట. మీ ప్రక్క వాళ్ళని మీరు క్యాండిల్ వెలిగించమని చెప్పాలి. ఓకే. వెలిగించమని చెప్పాలి. వెలిగించడాన్ని ఏమంటారో నేను చెప్తాను. వెలిగించు, వెలిగించుము, వెలిగించండి అని చెప్పడం ఎలా అనేది మీరు చెప్తారు ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఓకే. జలాన ప్లీజ్ మైక్స్ వెంటనే జలాన, జలాన అంటే అర్థం ఏంటంటే వెలిగించుట అని అర్థం. వెలిగించుట. ఇప్పుడు మీరు మీకన్నా చిన్నవాళ్ళని క్యాండిల్ వెలిగించు, క్యాండిల్ వెలిగించు అని చెప్పాలి. ఎలా చెప్తారు? तुम कैंडल जलो। తుమ్ ఓకే. క్యాండిల్‌ని మోంబత్తి అంటాం అన్నమాట. మోంబత్తి. ఓకే. జలా అంటాం. జలానాలో నా తీసేయండి అంతే. జల. మోంబత్తి జల. అంటే నువ్వు క్యాండిల్ వెలిగించు అని కొద్దిగా కమాండ్ ఇస్తూ చెప్తున్నారన్నమాట. ఓకే. తూ అంటారు. సారీ తుమ్ కాదు ఇది. తూ అంటే మనకన్నా బాగా చిన్నవాళ్ళనమాట. మనకంటే బాగా చిన్నవాళ్ళని తూ అని పిలుస్తున్నాం మనం. తూ మోంబత్తి జల అంటున్నారు. ఓకే. అదే మీరు కొద్దిగా పొలైట్‌గా చెప్పాలి. నువ్వు కొవ్వొత్తి వెలిగించు. आप मोमबत्ती जलाओ। తుమ్ అంటారు. తుమ్ तुम మోంబత్తి జలావో యాడ్ జలా చేస్తారన్నమాట. జలావో అంటే నువ్వు కొవ్వొత్తి వెలిగించుము, నువ్వు కొవ్వొత్తి వెలిగించుము అని అర్థం. ఓకే. మీకంటే పెద్దవాళ్ళకి తమరు కొవ్వొత్తి వెలిగించండి అని చెప్పాలి. ఎలా చెప్తారు? आप मोमबत्ती जलाइए। వెరీ గుడ్. వెరీ గుడ్. మోంబత్తి జలాయియే అంటే వెలిగించండి. ఆప్ తమరు మోంబత్తి జలాయియే వెలిగించండి. ఆప్ మోంబత్తి జలాయియే తమరు కొవ్వొత్తి వెలిగించండి అని చెప్తున్నారు. వెరీ నైస్. వెరీ నైస్. ఓకే. ఇలాగే మీరు ఏ పనైనా కూడా ఎదుటి వాళ్ళకి చెప్పేయచ్చు అనమాట చక్కగా. కాకపోతే పనిని ఏమంటారో తెలియాలి. ఓకే. ఓకే. యహ్ క్యా హై జీ? यह आदमी है, लड़का है। यह लड़का है. इसके हाथ में क्या है? इसके हाथ में बॉटल है। वेरी गुड. इसके हाथ में पानी का बॉटल है. पानी का बॉटल है. బాటిల్ అంటారు అన్నమాట. బాటిల్ అంటే బాటిల్. ఓకే. ఇస్కే హాత్ మే ఇతని చేతిలో పానీ కా మంచినీళ్ళ బాటిల్ హై. ఓకే. బాటిల్ ఉంది. ఓకే. ओके. जी उस बोतल में पानी है? हाँ, उसको बोतल में पानी है। यस. हाँ, उस बोतल में पानी है. पानी है. ओके. ओके. वेरी गुड. यह क्या है? यह डीर है। क्या यह शेर है? शेर అంటే సింహం. नहीं. यह शेर नहीं है। यह डीर है. దీన్ని డీర్‌ని ఏమంటారంటే హిరణ్ అంటారన్నమాట. హిరణ్ అంటే డీర్. ఓకే. యహ్ షేర్ నహీ హై. యహ్ హిరణ్ హై. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. హరిబాబు గారు. చెప్పండి సార్. जी आपको यहाँ क्या दिख रहा है? మీకు ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయి? ये फोन है. यहाँ एक फोन है. ये कलजुट.
కళ్ళజోడుని ఏమంటారంటే స్పెట్స్ అనండి, లేకపోతే చష్మా అనండి. చష్మా అంటే కళ్ళజోడు. यह चश्मा है। యహా ఏక్ చష్మా హై, యహా ఏక్ ఫోన్ एक హై एक और ये लड़का है। యహా ఏక్ ఆద్మీ హై. ఆల్మోస్ట్ एक आदमी है। యహా आदमी ఏక్ है। ఆద్మీ హై. एक ओके, ओके, वेरी गुड. यह एक आदमी है जी. यह एक मोबाइल फोन है? नहीं, नहीं, यह मोबाइल फोन नहीं है. यह मोबाइल फोन नहीं है। ओके जी. यह क्या है? यह गोट है। यह गोट है. ओके, बकरा. बकरा अंडा अनమాట. ओके, यह बकरा है. यह बकरा है. यह बकरा है। बकरा है. ओके, बकरा के मुंह में क्या है? देखो మేక నోట్లో ఏముంది? ग्रास में। ओके, बकरे के मुंह में घास है. घास అంటారన్నమాట. ఇంగ్లీష్ లో గ్రాస్ అంటారు, గ్రా అంటారు, గ్రాస్ Okay. అంటారు. హిందీలో ఘాస్ అంటారు, ఘాస్. घास। ఓకే, यह बकरे को బకరే घास है। కే మూహ్ మే ఆ మేక నోట్లో ఘాస్ హై, గడ్డి ఉంది. यह बकरे के मुंह को मुंह ग्रास में है। मूह में అంటే मुंह में నోటిలో मुंह घास में है, ग्रास है। गड्डी ఉంది. घास है। ఓకే, బకరే కో కితనే సీంగే హై? అంటే ఆ మేక ఎన్ని కొమ్ములు ఉన్నాయి? दो सर। దో సీంగే హై. दो सींगे है। సీంగ్ అంటే కొమ్ము అన్నమాట. సీంగ్ అంటే కొమ్ము, సీంగే అంటే కొమ్ములు. దో సీంగే హై, 2 కొమ్ములు ఉన్నాయి. दो सींगे है। ఓకే, వెరీ ये గుడ్, వెరీ గుడ్. बकरे को दो सींगे है। యह క్యా హై జీ? यह पीकॉक है। యह పీకాక్ హై. ఇది నెమలి. मोर। ఓకే, యహ మోర్ హై. మోర్ అని చెప్తాం అన్నమాట. మోర్ అంటే నెమలి. ఓకే, మోర్ని అంటే ఆడనెమలి. మోర్ అంటే మగనెమలి, మోర్ని అంటే ఆడనెమలి. ఓకే, మగనెమలే ఇలా పురి విప్పి ఈ ఈ మొత్తం ఇలా అందంగా ఉండేదంతా మగనెమలి ఉంటుందన్నమాట. మగనెమలే ఇలా అందంగా ఉంటుంది. ఆడనెమలికి మోర్ హై। ఇలా ఇంత పెద్ద టైల్ గాని ఇదంతా ఉండదన్నమాట. ఓకే, నార్మల్ గా ఉంటుంది. ఓకే, అది सर మోర్ని. सर मोर ఒకటి మోర్ని ఒకటే సార్. అంటే మోర్ని అంటే ఆడనెమలి, మోర్ అంటే మగనెమలి. అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, క్యా యహ్ మోర్ని హై? ये मोरनी नहीं है, ये मोर है। యహ్ మోర్ హై. క్యా యహ్ సుందర్ హై? हाँ, अच्छा सुंदर है। ఓకే, బహుత్ సుందర్ హై. बहुत सुंदर है। अच्छा सुंदर है అనొచ్చా సార్? అచ్చా అనేది యూజ్ చేయండి. అంటే మంచి అందంగా ఉండదు కదా. అచ్చా అంటే మంచి. సరే సార్. ఓకేనా? చాలా बहुत అందంగా सुंदर ఉంటుంది. है। చాలా అందంగా ఉంటుంది. ఓకే సార్। బహుత్ సుందర్ హై, అది बहुत చాలా అందంగా सुंदर ఉంటుంది. है। చాలా అందంగా ఉంటుంది. ఓకే, అచ్చా ఇది ఏ కైసా హై అన్నప్పుడు యహ్ అచ్చా హై అనొచ్చు కావాలంటే మీరు. ఇది బాగుంది, మంచిగా ఉంది, బాగుందని చెప్పేటప్పుడు అచ్చా హై అని చెప్పొచ్చు. సరే ఓకే, లేకపోతే యహ్ కైసా హై అంటే ఇది బహుత్ సుందర్ హై, చాలా అందంగా ఉంది, ఇలా చెప్పొచ్చు. ఓకే, ఓకే. యహ్ క్యా హై? సార్ అది కార్న్ కదా సార్. కార్న్ ఏమంటారంటే మక్కా అంటారన్నమాట. మక్కా గాని, మకయి గాని, బుట్టా గాని అంటారు. మక్కా, మకయి, బుట్టా. ఓకే, ఏదైనా చెప్పొచ్చు మీ ఇష్టం. యహ్ బుట్టా హై అంటే ఇది యహ్ బుట్టా హై. యహ్ బుట్టా హై అంటే ఇది మొక్కజొన్న. ఓకే, జీ ఏ క్యా హై? తెలీదు సార్. ఓకే, కోడి పిల్లలు కదండి. కోడిని ముర్గి అంటారు. ముర్గి అంటే కోడి. ముర్గి. ముర్గి అంటే కోడి. ఇవేంటి? కోడి పిల్లలు. ముర్గికి బచ్చే హై. ముర్గికి బచ్చే హై. బచ్చే అంటే పిల్లలు అన్నమాట. ముర్గీకే బచ్చే హై. ఇవి కోడి పిల్లలు. ముర్గీకే బచ్చే హై, కోడి యొక్క పిల్లలు అని అర్థం అన్నమాట. ఈ కోడి పిల్లలు. ఓకే, ముర్గీకే బచ్చే హై. ఓకే, క్యా ఏ కౌవేకి బచ్చే హై? ఇవి కాకి పిల్లలా? नहीं, ये मुर्गी के बच्चे है। मुर्गी के बच्चे है. ये कौवे के बच्चे नहीं है. ये मुर्गी के बच्चे है. ఇవి కాకి పిల్లలు కాదు, కోడి పిల్లలు. ఓకే, వెరీ గుడ్. क्या यह बिल्ली है? नहीं, यह शेर है. ये शेर है। వెరీ నైస్. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, యహ్ క్యా హై? ఇదేంటి? यह एलिफेंट्स है। యహ్ ఎలిఫెంట్ హై. ఇది ఎలిఫెంట్. ఓకే, దీన్నే మనం హాతీ అని చెప్పొచ్చు అన్నమాట. హాతీ అంటే ఎలిఫెంట్.